హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో వచ్చిన, అది రాగి ముద్ద చేయబోతున్నా. సో ఫస్ట్ టైం ఎలా చేయాలో చూస్తే చూడండి. సో ఫస్ట్ నేను ఇట్లా ఒక హాఫ్ గ్లాసు బియ్యం తీసుకొని బాగా కడిగి ఇట్లా బాగా ఉడికించుకున్న. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఈ అన్నము బాగా ఉడికే వరకు ఉంచుకోవాలి. సో ఇట్లా 1 కప్పు రాగి పిండి తీసుకున్నా. సో ఈ రాగి పిండితోటి మనం ఇప్పుడు రాగి ముద్దలు తయారు చేద్దాము. సో అన్నం ఇట్లా ఉడికిపోతుంది కదా, ఇట్లా అన్నం ఉడికి కొంచెం వాటర్ ఉన్నప్పుడు అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనము ఈ రాగి పిండిని ఇందులో వేసి మిక్స్ చేసుకుని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో ఇట్లా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి నేను రాగి పిండిని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి, లేకపోతే మొత్తం ఉండలు కట్టిపోతుంది. కాబట్టి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఉంటుంది. సో ఇట్లా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా రాగి ముద్ద రెడీ చేసుకోవచ్చు. సో రాని వాళ్ళకు కూడా ఈ విధంగా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నా. సో ఫస్ట్ టైం నేను ట్రై చేసిన, బాగానే వచ్చింది. సో ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని రౌండ్స్ చేసుకోవడమే. ఇట్లా ఒక రౌండ్ బౌల్ లాంటి ఒక గిన్నెని తీసుకొని దాంట్లో వేసేసుకొని మనం ఈజీగా ఇట్లా ముద్దలు కట్టుకోవచ్చు. సో చేత్తో చేయటం రాని వాళ్ళకి మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటిని ఇట్లా ముద్దల్లాగా చేసుకోవాలి. మరీ వేడిగా కాకుండా ఈ గిన్నెకి కొంచెం నెయ్యి రాసి మనం అందులో దీన్ని వేసి మనం ఇట్లా ఊపినట్లయితే ఈజీగా మనం రాగి ముద్దలను రెడీ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి బౌల్స్ తోటి మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో ఈ సమ్మర్లో ఇది మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి సో ఈజీగా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నేనైతే ఇట్లా రాగి ముద్దలని రెడీ చేసిన. ఈ బౌల్లో వేసి ఇలా తిప్పినట్లయితే మంచిగా రౌండ్గా వస్తున్నాయి. ఇంతే, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. సో మిగిలిన వాటిని అన్నిటినీ కూడా ఈ విధంగా మనం ఇట్లా రౌండ్స్ లాగా బౌల్స్ లాగా చేసుకోవచ్చు. ఇంతే, చాలా సింపుల్గా మనం రాగి ముద్దలు తయారు చేసుకోవచ్చు. ఇది మన హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ సమ్మర్లో చలవ చేస్తుంది కాబట్టి సో ఈ సండే నేను ఇది ట్రై చేసిన. దీన్ని మనం దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే బీరకాయ పొట్టు పచ్చడితో ఈ రాగి ముద్దలను అయితే సర్వ్ చేసుకుంటున్నా. నాన్ వెజ్తో కూడా చాలా బాగుంటుంది, చారుతో కూడా బాగుంటుంది. సో నేనైతే బీరకాయ రోటి పచ్చడితో ట్రై చేసిన. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రాగి ముద్దలను మనం వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారిన తర్వాత కంటే వేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో వెరీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రాగి ముద్ద.